వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు అయినాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ నేతలు ఎక్కువగా ఈ 3 పెళ్లిళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు, ఆయన గురించి మాట్లాడిన ప్రతిసారి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి 4వ పెళ్లి జరిగినట్టుగా కూడా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే 4వ పెళ్లి ఎవరితో చేసుకున్నారు, ఎవరు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే పక్కాగా లైక్ చేసి షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఫోకస్ టీవీ. ఇక వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమాలతో చాలా ఎక్కువగా బిజీగా ఉంటూ సినిమాలో స్టార్ హీరోగా ఆయన ఎదిగిన విషయం మనందరికీ తెలిసింది. ఆయన పీక్ టైంలో సినిమాలు వదిలేసి కూడా రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సినిమాల్లో కూడా రీఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలుసు. అయితే ఇటీవల ఆయన సినిమాలకు ఇటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటూ అంటే జోడు గుర్రాల మధ్య కూడా స్వారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో సినిమాలకు పూర్తిగా గ్యాప్ ఇచ్చి రాజకీయాలపైన ఆయన ఫోకస్ చేశారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 24 స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అందులో భాగంగానే 5 మంది అభ్యర్థులు కూడా ప్రకటించగా మిగిలిన వారి కోసం ప్రకటించేందుకు కూడా వారిలో ఎవరు గెలుపు గుర్రాలనే వేటలో కూడా ఆయన పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభను మనం చూసే ఉంటాం. చాలామంది ఈ సభలో పవన్ కళ్యాణ్ గారితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తున్నటువంటి సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆయన మాట్లాడైతే నాకు 4 పెళ్ళిళ్ళు కూడా అంటూ ఆయన ఆ మాటల్లో కూడా ప్రతిసారి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా 3 పెళ్ళిళ్ళు గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే. అయితే ఇప్పుడు ఆయన 4 పెళ్ళిళ్ళు అంటూ కూడా ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారే చెప్పుకొచ్చారు. నాకు 4 పెళ్ళిళ్ళు అయినాయి అంటూ జగన్మోహన్ రెడ్డికి ఆయన గురించి కూడా మాట్లాడారు. జగన్ దృష్టిలో నాకు 4 పెళ్ళిళ్ళు అంటే 4వ పెళ్ళం జగనేనంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెను దుమారాన్ని అయితే సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో జన సైనికులు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోతున్నారు. అంటే జగన్ను మహిళగా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు ఎడిట్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టుల కింద కూడా కామెంట్లతో రెచ్చిపోతున్నారు జన సైనికులు. 4వ వదిన చాలా బాగుంది అన్నయ్య అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ పెడుతున్నారు. 4వ పెళ్లి ఎప్పుడు అయిందో అంటూ కూడా మరికొంతమంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా మన సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారో కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు అయితే వైరల్ అవుతున్నాయి. సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాకు 4 పెళ్ళిళ్ళు అంటున్నారు. బహుశా 4వ పెళ్ళి నేను జగన్నే చేసుకున్నానేమో, జగనే కావచ్చు నాకు 4వ పెళ్ళాం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ వీడియో అలాగే ఆ మార్ఫింగ్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి 4వ పెళ్లి చేసుకున్నటువంటి ఫోటోను కూడా ఆ ఫోటోతో కూడినటువంటి పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు నెటిజన్లు అయితే నవ్వులు పువ్వులు పూయిస్తున్నారు. ఆ ఫోటోని షేర్ చేస్తూ మా అన్నయ్య చాలా జాగ్రత్తగా చూసుకో, 4వ వదిన పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరిగిందని మీరు సుఖంగా ఉండాలంటూ కూడా వీళ్ళు కామెంట్ల వర్షం అయితే జన సైనికులు అయితే కురిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని 4వ భార్యగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు దానికి రిలేటెడ్గా ఫోటోలు అయితే మార్ఫింగ్లు చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.